అయి కొంగ, వైట్ కలర్ కొంగ భలే. మీరు ఎప్పుడైనా చూసారా వరి పంటను దగ్గరగా? మీకు చూపిస్తాను ఈరోజు నేను. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అదే మన బైక్ స్ప్లెండర్ ప్లస్ లెజెండరీ బైక్. సో వీఆర్ ఇన్ ఏలూరు సిటీ రైట్ నౌ. ఎస్. సో ఈరోజు డేట్ వచ్చేసి 20th October 2025. ఈరోజు దివాళీ కాబట్టి మన ఆడియన్స్ అందరికీ, మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సో మన దివాళీ శుభాకాంక్షలు. ఒక 2 to 3 kilometers అనమాట ఇక్కడ నుంచి. నేషనల్ హైవే అయితే ఒకటి ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. హాయిగా ప్రశాంతంగా కూర్చోవచ్చు మనం, సింగిల్గా సోలోగా. మీకు చూపిస్తాను నేను ఆ స్పాట్. వెదర్ మాత్రం చూసుకోండి, ఫుల్ క్లౌడీగా అయితే ఉంది, వర్షం పడిపోతున్నట్టు. ఇక్కడ క్రాకర్స్ అమ్ముతున్నారప్ప, పెద్ద టెంట్ వేసి. నైస్. ఇదే నేషనల్ హైవే 16 సర్వీస్ రోడ్లోకి అయితే వచ్చేస్తున్నాం మనం. అబ్బా పైన స్కై చూడండి, ఆ కొంచెం వరకు మాత్రం ఫుల్ డార్కిష్ గ్రే కలర్లో ఉంది, ఆ ఎద్దరు మాత్రం ఇంకా ఫుల్ నార్మల్గా ఉంది. భలే ఉంది కదా. స్ట్రైట్ వెళ్తే విజయవాడ, మీరు బోర్డులో చూసుకోవచ్చు. ఇక్కడ ఒక వేప చెట్టు ఉంది కదా, ఎదుగుండి ఈ చెట్టు కింద ఇక్కడే మంచి స్పాట్. చక్కగా ఇక్కడ కూర్చొని బైక్ ఆపేసి, ఆహా నైస్. నీళ్ళు అయితే ఉన్నాయి కొంచెం, ఇక్కడ కూర్చొని అలాగా టైంపాస్ చేస్తూ ఉంటాను. ఇది నేషనల్ హైవే 16. మనకి అటు సైడ్ వెళ్తే రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ అటు సైడ్ అలా వెళ్తాం అటు సైడ్. లేదు మనం ఇటు సైడ్ వెళ్ళామంటే విజయవాడ, గుంటూరు అలా కిందకి వెళ్తాం అన్నమాట. సో ఇక్కడ కూర్చున్నప్పుడల్లా నేను అనుకుంటూ ఉంటాను, నేను ఎప్పుడెప్పుడు లాంగ్ రైడ్స్ చేస్తానా అని. మీ టీఆర్ మీద దూసుకెళ్ళిపోతున్నాడు బాబాయ్. అలా ఇక మనకి టైం దొరికినప్పుడు సండే టైమ్స్ అలాగా. ఈరోజు దివాళీ కదా, నాకైతే ఈరోజు ఆఫీస్ హాఫ్ డేనే పెట్టారు. ఈ హైవే దగ్గరికి నేను ఫ్రీ టైం ఉన్నప్పుడు వస్తాను ఇలాగ. మనకి ఇప్పుడు ఏ రోజు దివాళీ కదా, హాఫ్ డే. ఈరోజు మాకు ఆఫీస్ అయితే హాఫ్ డే. అలాగే సండే టైమ్స్ అలా వచ్చి ఇక్కడ కూర్చుంటూ ఉంటాను, ఊరకలా హైవే చూస్తూ ఉంటాను, మనం ఎప్పుడు జర్నీ చేస్తామా అని. నేను పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ వరకు తిరిగింది 3 ప్లేస్లు: గుంటూరు, విజయవాడ, ఏలూరు. ఇప్పుడు నేనుంటున్న ఊరు మాది వచ్చింటానంటే నేను ఎప్పుడు ట్రావెలింగ్ చేస్తానా అనుకుంటూ ఉంటాను. ఇండియా మొత్తం తిరగాలి, ఇంకా చాలా చేయాలనుకుంటాం, కానీ సిచ్యువేషన్స్ మనం అనుకున్నట్టు జరగదు కదా. సో మ్యాటర్కి వచ్చేస్తే మీకు కొంచెం ఎదరికెళ్ళి అలా చూపిస్తాను హైవే ఎలా ఉంటుందో. నేషనల్ హైవే 16 దగ్గరికి వచ్చేసాను. పట్టుకోమా స్ట్రైట్గా అలా కొట్టేస్తే చెన్నై వెళ్ళిపోవచ్చు. ఎంత టైం పడుతుంది చెన్నై నాకు అంత ఐడియా లేదు. నాకు తెలిసి ఇక్కడ నుంచి ఒక 500 kilometers అయితే ఉంటుంది అనుకుంటున్నా చెన్నై. చూడండి, విజయవాడ 57, చెన్నై 510 kilometers. అంటే ఇక్కడ నుంచి చెన్నై 510 kilometers ఉంది కరెక్ట్గా. 510 kilometers అంటే మనం గంటకు ఒక 60 kilometers కవర్ చేసినా సరే ఒక 10 hours పట్టేస్తుంది. అంటే ఒక రోజు. బీచ్ సైడ్ చూడండి వ్యూస్ ఎలా ఉన్నాయో, ఫుల్ గ్రీనరీ ప్లస్ కొబ్బరి చెట్లు, పైన డార్క్ క్లౌడ్స్, నెక్స్ట్ లెవెల్ ఉంది. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను నేను. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఒక డ్రోన్ ఉంటే నా డ్రోన్ షాట్ నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చేది, కానీ మన దగ్గర అంత ఎక్విప్మెంట్ లేదు ప్రస్తుతానికి. సూపర్. ఆ చివర
కొండల్లాగా ఉన్నాయి, కొండలు కనిపిస్తున్నాయి చివరి నాకు ఇక్కడి నుంచి. మరి మీకు కనిపిస్తుంది చెప్పలేం కానీ నుంచుంటాను, ట్రై చేస్తాను. ఓ ఓ ఓకే, చివరి ఉన్నాయి అబ్బా కొండలు. నేను ఇప్పటి వరకు చూడలేదు, ఇప్పుడే చూడడం. అక్కడ పడుతుంది అనుకుంటా వర్షం. ఇల్లు గ్రీనరీ అక్కడ మామూలు లేదు, లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఈ బైక్ మీదే సౌత్ ఇండియా రైడ్, మన స్ప్లెండర్ బైక్ మీదే సౌత్ ఇండియా రైడ్ అలాగే నార్త్ ఇండియా రైడ్ అయితే కవర్ చేయాలనుకుంటున్నాను, మంచి మంచి ప్లేసెస్. సో నాకైతే ఏ ప్లేసెస్ తెలియదు, ముందే చెప్పాను కదా, నాకు తెలిసింది ఓన్లీ మూడు ప్లేసులు: విజయవాడ, గుంటూరు, ఏలూరు. ఈ 3 ప్లేసెస్ తప్ప మనకు పెద్దగా ఏం తెలియదు. సో నేనేమనుకుంటున్నానంటే మొత్తం ఆల్ ఇండియా కవర్ చేద్దామని అనుకుంటున్నాను. మెమరీస్ అలా పడి ఉంటాయి కదా. నాకు చిన్నప్పటి నుంచి ట్రావెల్ చేయాలంటే చాలా ఇష్టం. మహీంద్రా షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు. హెల్మెట్ కొత్త అవడం వల్ల తల నొప్పి వస్తుంది బరువుకి. రైడింగ్ గ్లౌస్ ఉండే మర్చిపోయాను నేను కాకపోతే. గాలి మాత్రం చల్లగా తగులుతుంది హాయిగా. ట్రావెల్ చేస్తున్న హైవే చాలా ఇంపార్టెంట్ హైవే. ఎందుకంటున్నానంటే మనం వచ్చేసి ఈస్ట్ కోస్ట్ చెన్నై చూసుకోండి 506 కిలోమీటర్స్, ఒంగోలు 203, విజయవాడ 54 కిలోమీటర్స్. విజయవాడ 54, ఒంగోలు 203, చెన్నై 504 కిలోమీటర్స్ అంట. సో యా, అలా ప్రశాంతంగా అలా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం చెన్నై వరకు అయితే. హైవే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, అసలు మామూలుగా లేదు. హైవే చాలా స్మూత్గా ఉంది హైవే. మనకి బండి కొంచెం హయ్యర్ సీసీ బైక్స్ అయి ఉంటే సింపుల్గా ఒక 80 to 100 కిలోమీటర్స్ స్పీడ్లో ఆరామ్సే అలా క్రూజ్ చేసుకోవచ్చు. ఎక్కడ మనకి గుంతలు గతుకులు అనేటే లేవు, అంతా స్మూత్ ఉంది హైవే. ప్లేస్కి ట్రావెల్ చేయాలనిపిస్తుంది, చూడాలి మరి. దేవుడి దయ అంతా మన చేతిలో ఏం లేదు. లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోతాను. మనం అట్లా వెళ్ళామంటే రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇదంతా. సో యా, సరే వద్దులే, వాళ్ళు ఎంత కష్టపడి పండిస్తారు. ఒక్క వడ్డు తీసుకుందాం చిన్నది, రైట్. చూసుకోవచ్చు ఫుల్ వరి హైవే పక్కన. మా సైడ్ మొత్తం ఎక్కువ వరే ఉంటుంది, వరిను కోకోనట్స్ అయితే ఎక్కువ ఉంటాయి. మీరు చూసుకోవచ్చు వరి మంచి సైజులో అయితే ఉంది. సో యా, ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం మళ్ళీ. నాకైతే మాత్రం ట్రావెలింగ్ చేయాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్. నేను వచ్చేసి ప్రజెంట్ ఏలూరులో అయితే ఉన్నాను. మనం ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ అయితే చేద్దాం. సో వెనకాల ఉన్న లొకేషన్ చూశారు కదా మీకు. సో ఇదివరకు వెస్ట్ గోదావరి డిస్టిక్ అని ఉండేది, ఇప్పుడు మాత్రం ఏలూరును కూడా డిస్టిక్ అయితే చేశారు, మీ అందరూ తెలిసిందే. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనకి ఇంకా మంచి సపోర్ట్ వస్తే కనుక మనం ఇంకా మంచి మంచి లొకేషన్స్ అలాగే చూశారు కదా
మనకు స్మాల్ మోటో వ్లాగ్. సో మీరు మన స్టేట్లో ఉన్న ఏదైనా మంచి లొకేషన్స్కి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే నాకైతే సజెషన్స్ అయితే ఇవ్వండి కామెంట్ సెక్షన్లో. అయితే ఏ ప్లేస్కి వెళ్ళాలో మనం ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాను నేను. మరి మరొక ఇంట్రెస్టింగ్ ఉంటే మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ రైడ్ సేఫ్ అండ్ బీ అడ్వెంచరస్.